అయ్యిందా? బాగా అయ్యిందా? మీకు సామెత గుర్తుంటాయండి, చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరవేమో ఆ గుడిసెలు అన్నట్టు. అనసూయ గారు మొన్నటి నుంచి శివాజీ మీద ఆపదం వాడారు, మీరు లేడీస్కి డిస్రెస్పెక్ట్ చేశారు, ఐ వోంట్ లీవ్ ఇట్ హియర్ అన్నట్టు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు తీసేసి ఆయన సారీ చెప్పిన ఉమెన్ కమిషన్ వరకు తీసుకెళ్ళి అన్ని చేశారే. ఇప్పుడు రాశి గారు కరెక్ట్ కౌంటర్ వేశారు. రాశి గారు నీ మీద ఎలా ప్రొసీడ్ అవుతే బెస్ట్ అంటావు? రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే భయ్య, కొన్ని ఇయర్స్ బ్యాక్ జబర్దస్త్ కిట్లో రాశి ఫలాలు అన్న టాపిక్ వస్తే రాశి గారి ఫలాలా అని అనసూయ అంటది అనమాట. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. సో ఇక్కడ రాశి గారు ఫలాలు అన్నది ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అండ్ బాడీ షేమింగ్ ఉమెన్. ఇదే కాంట్రవర్సీని, ఇదే టాపిక్ని మన శేఖర్ భాష తీసుకొచ్చి అడ్రస్ చేశారు అండ్ మొత్తం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. అనసూయ నువ్వు చేస్తే ఏమునిది, పక్కోడు చేస్తే బూతు అన్నట్టు. ఇప్పుడు అది లాస్ట్కి వెళ్ళి రాశి గారి దగ్గరికి వెళ్ళింది. రాశి గారు నేను ఒక వీడియో చేసి పెట్టారు. నేను ఒక షోలో, అంటే అనసూయ గారి పేరు తీయకుండా డైరెక్ట్గా ఒక షోలో నా గురించి ఒక టాపిక్ నడిచింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. ఇప్పుడు ఆవిడే ఇంత పెద్ద లెక్చర్లు ఇస్తుంది బయట, మరి ఆవిడ చేసింది ఏంటి? అండ్ అక్కడ షోలో జడ్జిలు కూడా నవ్వుతున్నారు. నేనైతే ఆ పొజిషన్లో ఉంటే ఆపేసి ఏంటి దిస్ ఇస్ నాన్ సెన్స్, బాడీ షేమింగ్ చేయడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పే దాన్ని. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి రైట్. బట్ అక్కడ అలా జరగలేదు. నేను దీన్ని లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను, కానీ మా అమ్మగారు వద్దంటున్నారు. సో దీని గురించి ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకైతే తెలియట్లేదు, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అన్నారు. కొద్దిసేపు అయ్యాక అనసూయ దీని మీద రెస్పాండ్ అయింది. ఏంటంటే, రాశి గారు ఐఎమ్ రియలీ సారీ, నేను ఆ షోలో ఉన్నప్పుడు అలా మాట్లాడాల్సి వచ్చింది, బట్ నాకు ఆ శక్తి లేదు, ఆపే శక్తి లేదు. నేను డైరెక్టర్స్ని వాళ్ళని చాలాసార్లు చెప్పి చూశాను, బట్ దే డింట్ స్టాప్. అప్పట్లో నాకు ఆ పవర్ లేదు, బట్ నేను చాలా ఎవాల్వ్ అయ్యాను, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాను. ఉమెన్ బాడీ పార్ట్స్ మీద, ఉమెన్ మీద ఎవరన్నా ఏదైనా మాట్లాడితే పోరాడగలిగే శక్తి నాకు ఇచ్చాడు. ఐఎమ్ రియలీ సారీ, మీరు హర్ట్ అయితే నన్ను క్షమించండి అని ChatGPT వాడి ఒక మంచి ఎస్సే రాసినట్టున్నారు. కానీ భయ్యా, ఇప్పుడు శివాజీ గారి మీద అంత చేసిందే, నానా రచ్చ చేసిందే, 2-3 వీడియోలు, గెట్ వెల్ సూన్ శివాజీ గారు అదన్న అన్నదే. మరి ఇప్పుడు అనసూయ గారిని ఏమనాలి? అనసూయ గారి మీద రాశి గారు ఏ యాక్షన్ తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మొత్తానికి తన కొయ్యి తనే తీసుకుంది అన్నట్టు నాకైతే అనిపించింది. ఇంకా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే భయ్యా. జబర్దస్త్ షోలో ఇలాంటివి గెలికితే 100 వస్తాయి, మొత్తం బూతులే ఉంటాయి. సో ఇంకా ఎంతమంది ఎన్ని లాజికల్తో బయటకు వస్తారో, ఎన్ని వీడియోలు బయటకు వస్తారో, అనసూయ ఎంతమందికి ఎన్నిసార్లు సారీ చెప్పాలో నేను చూస్తున్నాను. సో ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ.